సూపర్ 6 హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని నేటి నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. స్త్రీ శక్తి పేరుతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో లాంఛనంగా ప్రారంభించగా, ప్రకాశం జిల్లా ఒంగోలు ఆర్టీసీ డిపో నందు జిల్లా మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్ రావు, బిఎన్ విజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, వడా చైర్మన్ షేక్ రియాజ్, నగర మేయర్ గంగాడ సుజాత, దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి ప్రారంభించారు. సీఎం ప్రసంగాన్ని వీక్షించిన అతిథులు అనంతరం ప్రత్యేక పూజలు చేపట్టి ఉచిత బస్సులను ప్రారంభించారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు బస్సు నడపగా, ఆయనతో పాటు మంత్రి, ప్రజాప్రతినిధులు, మహిళలు, కూటమి శ్రేణులు ప్రయాణం చేస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన సూపర్ 6 హామీలో భాగంగా నేడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని రాష్ట్రమంతా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అన్నారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ, మహిళల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన స్త్రీ శక్తి పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలంటూ ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ప్రకాశం రీజియన్ మేనేజర్ సత్యనారాయణ, ఒంగోలు డిపో మేనేజర్ గట్టమనేని శ్రీనివాసరావుతో పాటు ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు మీరు చూస్తే 5 ఏళ్ళు పట్టింది 2,000 మంచి ప్రభుత్వాన్ని అన్ని పనులు చేసినప్పుడు ఇది కూడా చాలా అవసరం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అడుగుతున్నా, ఇంటికి పోతే వంట రూములకి పోతే అవమానం చేసే పరిస్థితి ఎవరొచ్చినా సోషల్ మీడియాలో కానీ ఎక్కడ తీసినా మనందరినీ తీసుకోకుండా ఈ ప్రభుత్వం పైన నమ్మకంతో ఇది ఎడారి కాదు, భవిష్యత్తులో ఒక సుందరమైన ఆ ప్రాజెక్టు మనందరికీ అవసరం. వదిలిపెట్టే సమస్య ఉండదు, ఉంటుంది, ఎన్డీఏ ఉంటుంది. అదే మేము 3 పార్టీలు కూడా కష్టపడేది సంపద. ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల ముందు కలెక్టర్ గారు ఎక్కడ బస్ ఎక్కాము డ్రైవర్ చేయమంటారా? బస్సులు, కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులు, చార్టర్డ్ ప్యాకేజ్ టూర్లు, ఈ బస్సులకి ఘాట్ రూట్ బస్సుల్లో ఈ పథకం వర్తించదు. మనం ఉన్నటువంటి బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 11,449 బస్సులు ఉంటే అందులో 8,458 బస్సులు అంటే సుమారు 74% బస్సుల్లో ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని మనం కల్పిస్తా ఉన్నాం. ఈ పథకం ద్వారా సుమారుగా 2.62 కోట్ల మంది 2,62,00,000 మంది
మహిళలు లబ్ధి పొందుతున్నారు. ప్రభుత్వం సుమారుగా 1965 కోట్ల రూపాయలు సబ్సిడీ కింద భరిస్తుందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ప్రస్తుతం బస్సుల్లో 60% మంది పురుషులు, 40% మంది మహిళలు ప్రయాణం చేస్తూ ఉంటే ఈ పథకం వచ్చిన తర్వాత ఈ బస్సుల్లో మహిళల సంఖ్య 67% పెరిగి పురుషుల సంఖ్య 33% తగ్గుతుందని చేసి అధికారులు కూడా అంచనా వేయడం జరిగింది. ఈరోజు ఆడపడుచులకు అండగా రేపు మనం ఇచ్చేటువంటి ఇళ్ల స్థలాలు కూడాను పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్లు కూడా ఆడపడుచుల మీదనే ఇంటి పట్టాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందనే విషయం తెలియజేసుకుంటూ ఒకసారి మనం గమనించినప్పుడు ఈరోజు ప్రభుత్వం వచ్చేసి 14 నెలలు అయిన తర్వాత ఏదైతే సూపర్ 6 పథకాలు ఆ రోజు ఎన్నికల ముందు మనకు అనౌన్స్ చేశారో అవన్నీ కూడా ఒక్కొక్కటి ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉంది. ఒకసారి మనం గమనిస్తే 2014-19లో 3,75,295 కోట్ల రూపాయలు ఆ రోజు అప్పుగా ఉండి మన రాష్ట్రం నుంచి ఆ రోజు ప్రభుత్వం మారితే తర్వాత వచ్చిన ప్రభుత్వం వాళ్ళు సైకల్ ప్రభుత్వం వాళ్ళు 9,74,556 కోట్లు అప్పు చేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. దాన్ని ఒక పక్క మనకి ఇవన్నీ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూర్చున్న తర్వాత మన ముఖ్యమంత్రి గారు చూసిన తర్వాత ఇవన్నీ కూడా అప్పుడు చూడటం జరిగింది. ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు కూడా ఎక్కువైపోయినాయి. తర్వాత ఇది వచ్చేటప్పటికి 30,944 కోట్ల రూపాయలు దానికి వడ్డీ కట్టాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది నెలకు వచ్చేది. అవి కాకుండా ఈరోజు పెన్షన్స్ కూడా ఈరోజు దగ్గర మనకు వచ్చే లోపల కోటి రూపాయలు ఈరోజు పెన్షన్లు కూడా ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా తల్లికి వందనం మొన్న వచ్చేసి 8,745 కోట్లు తల్లికి వందనానికి ఇచ్చారు. ఈరోజు దీపం పథకంకి వచ్చే లోపల 2,644 కోట్లు దీపం పథకంకి ఇచ్చారు. ఇట్లా మనకి ఇచ్చిన ఏదైతే ప్రామిస్ చేశారో దాన్ని అన్నీ కూడా ఈరోజు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటా ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలనలో ఉన్నాం కాబట్టి మనకు అందరూ కూడా కలిసి ఈరోజు అందరూ కూడా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఎంత లోటు బడ్జెట్ లోటు ఇబ్బంది ఉన్నా కూడా ఈరోజు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు స్త్రీశక్తి అనేది ఈరోజు మహిళలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇందాక మనం చూసాం ముఖ్యమంత్రి గారు అక్కడ చేస్తున్నప్పుడు కూడా మాకు కూడా చాలామంది కూడా ఫోన్ చేశారు. ఈరోజు రాష్ట్రంలో ఏ మూలకి వెళ్ళాలన్నా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మీకు ఫ్రీగా ఈరోజు బస్సు ఎక్కే పరిస్థితి ఈరోజు 5 గంటల నుంచి ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఎవరు కూడా ఏ గుడికి వెళ్ళాలన్నా ఈరోజు అన్నవరం వెళ్ళాలన్నా లేకపోతే మన దగ్గర త్రిపురాంతకం వెళ్ళాలన్నా ఇక్కడ దూరం ఉన్న గుడికి వెళ్ళాలన్నా కూడా అందరూ కూడా కలిసి మహిళలు వెళ్ళి రావడానికి కానీ మీ బంధువుల పెళ్ళిళ్ళకి కానీ ఎక్కడికి పోవాలన్నా కూడా మీరు రాష్ట్రంలో ఉచితంగా మీరు వెళ్ళే విధంగా ఈరోజు ఈ సౌకర్యం కల్పించినందుకు మనస్ఫూర్తిగా మన అందరి తరఫున ఎన్డీఏ కూటమి మన ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు స్త్రీశక్తికి దగ్గర 19,142 కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు పెడతా ఉన్నారు. అంటే సంవత్సరానికి 1,140 కోట్ల రూపాయలు ఈరోజు మహిళల కోసం ఖర్చు పెడుతున్నారు. కాబట్టి మహిళలు కూడా ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఆల్రెడీ గ్యాస్ కనెక్షన్లు ఇస్తూ ఉన్నారు. 4 నెలలకు 1 సిలిండర్ ఇస్తూ ఉన్నారు, 3 సిలిండర్లు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా సహకరించండి. తప్పకుండా అన్ని విధాలుగా కూడా మా సౌకర్యాలు కానీ అన్నీ కూడా మేము కూడా చూస్తాం. తప్పకుండా కూడా ఎక్కడ ఇబ్బంది రాకుండా చూస్తాం. దీనికి కొత్త బస్సులు కూడా వేస్తున్నారు. ఇందాక ఆయన అనౌన్స్ చేశాడు. అది కూడా పవర్ బ్యాక్ ఉండేది ఏసీ బస్సెస్ కూడా ఈరోజు కొత్తవి కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి. దానికి డీజిల్ లేకుండా మనకి బ్యాటరీతో నడిపాయి. అదేవిధంగా ఇవన్నీ కూడా చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా దీన్ని గుర్తుపెట్టుకొని అందరూ ప్రభుత్వంలో అందరం కూడా ఎన్డీఏ కూటమి కూడా మీరందరూ కూడా మహిళలందరూ కూడా మన ముఖ్యమంత్రి గారికి వీళ్ళందరూ కూడా రుణపడి ఉండాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేయటం అందరం కూడా రావటం మహిళలకి మరోసారి మా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటిస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.